నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఇది చాలా వరకు కూడా యూట్యూబ్ ఛానల్ ఫేమస్ కూడా అయితే ఇందులో ఎవరైతే దంపతులు యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటారో జాగర్లమూడి మధుకర్ అలాగే రమానందన వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ యూకేకి ఎవరైతే వెళ్ళాలనుకుంటూ ఉన్నారో వీసా రెన్యూవల్ అలాగే వీసాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా ఒక కన్సల్టెన్సీ పెట్టి మోసం చేశారంటూ కూడా చాలామంది బాధితులు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో కొంతమంది బాధితులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఇది ఎప్పటి నుంచి జరుగుతుందండి? మేము 2021లో స్టూడెంట్గా వెళ్ళాము. మా ఆఫ్టర్ పిఎస్డబ్ల్యూ 2024లో వీసా కోసం చూసాం. ఆ జాబ్ రిక్వైర్మెంట్స్ మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ వచ్చిందనమాట. ఇట్లా మధుకర్ అనేసి మేము కనుక్కున్నాము. సెర్చ్ చేస్తే దాని నందూస్ వరల్డ్ మధుకర్ హస్బెండ్ అని తెలిసింది. మాకు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మాకు కొంచెం నమ్మకం వచ్చి మేము ఇట్లా £16,500 పే చేసాం జాబ్ కోసం. ఫస్ట్ జాబ్ కోసం చేసాము. అలాగే మేడం, ఫస్ట్ మేము వాళ్ళు అప్రోచ్ అయింది ఇట్లా వాళ్ళు అడ్వైజ్ చేస్తారనమాట. సో డెస్టినీ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ అనేది చెమ్స్ఫోర్డ్లో ఆఫీస్ ఉంటుంది వాళ్ళది. సో ఆ ఆఫీస్ ఉందని చెప్పేసి మేము ప్లస్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే దే హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ అన్న నందూస్ వాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ తెలిసింది. సో దే ఆర్ సిటిజన్స్ అండ్ వాళ్ళు 20 ఏళ్ళ నుంచి యూకేలో ఉన్నారు. సో మేము వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళు సపోర్ట్ చేస్తామన్నారు, ఈ జాబ్ ఇప్పిస్తామని చెప్పి సర్టిఫికేట్ స్పాన్సర్ ఇప్పిస్తామని చెప్పారు. కానీ క్రమంగా ఏమైందంటే ఫస్ట్ 3,000 కట్టాలి, ద ప్రాసెసింగ్ డాక్యుమెంట్స్ అన్ని చేయాలి అన్నారు. 3,000 కట్టాము. ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టిస్తామన్నారు. నామకే వస్తే ఇంటర్వ్యూ పెట్టారు. ఆ తర్వాత ఏమైంది సార్, ఫాలోఅప్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక స్టెప్ అయింది అనుకోండి, నెక్స్ట్ స్టెప్కి 1-2 months రెస్పాన్స్ ఉండదు. ఇదిగో అంట. డబ్బులు మాత్రం డిఫరెంట్ అకౌంట్స్లో వేయించుకున్నారు. ఒకరు యూకేలో కొన్ని అకౌంట్స్ కొన్ని పౌండ్స్లో వేయించుకున్నారు, ఇండియా అకౌంట్స్లో కొన్ని పౌండ్స్ వేయించుకున్నారు. తీరా చూస్తే ఈ డబ్బులన్నీ 2-3 వీక్స్లో వేయించుకున్నారు. పని మాత్రం 1.5 year మమ్మల్ని వేధించారండి. 1 కాదు 2 కాదు, 1.5 year. మాకు ఎప్పుడైతే వీసా ఎక్స్పైర్ అయిపోతున్న టైంలో వీళ్ళని అప్రోచ్ అయ్యామో, ఆ వీసా ఎక్స్పైర్ అయిపోతున్న టైంలో వీళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు కానీ ఎప్పుడైతే మాకు సార్ ఇంక అయిపోతున్నప్పుడు కాస్ ఇచ్చారు. అది సార్ అప్లై చేస్తామంటే లేదండి సాలిసిటర్స్ నుంచి అప్రూవల్ రావాలన్నారు. సాలిసిటర్స్ ఎవరండి, సాలిసిటర్స్ దీనికి సంబంధం ఏదని అడిగాను. కానీ వాళ్ళు ఇచ్చే కాజ్ కూడా పర్సనల్ జీమెయిల్ నుంచి ఇస్తున్నారు. నేను అడిగాను, సార్ మాకు మీరు జెన్యూన్ కన్సల్టెన్సీ కదా, డెస్టినీ రిక్రూట్మెంట్ అనేది జెన్యూన్ కన్సల్టెన్సీ, మీ నుంచి రావాలి కదా, మీకు మెయిల్ లేదంటే మీరు ఏ కంపెనీ నుంచి స్పాన్సర్షిప్ ఇస్తున్నారో కేరోమ్ నుంచి, ఆ కేరోమ్ నుంచి మనకి రావాలి ఈమెయిల్, అఫీషియల్ నుంచి రావాలి. ఏదో జీమెయిల్ నుంచి వచ్చింది నేను సార్ అని అడిగాం. లేదండి యూకేలో కంపెనీ మెయిల్స్ అనేది చాలా రేర్గా ఉంటాయి, అవి ఓన్లీ హెడ్స్కే ఇస్తారు, మోస్ట్ ఆఫ్ ది స్టాఫ్కి జీమెయిల్స్ ఉంటాయి అన్నారు. సరేలే అని చెప్పి కాస్ తీసుకున్నాక కాస్ వ్యాలిడిటీ 3 months ఉంటుందండి. జనరల్గా ఒక కంపెనీ కాస్ ఇష్యూ చేయక 3 months ఉంటుంది. 3 months వరకు మనం అప్లై చేసుకోవాలి. కాస్ ఇచ్చాక 3 months వీసా అప్లై చేసుకోవాలి, మనమే వేసుకోవాలి. కాస్ వచ్చింది ఎంతసేపటికి డ్రాఫ్ట్ కాస్ ఇస్తారు. ఫస్ట్ ఇచ్చాక మళ్ళీ ఏమైంది సార్ ఇంకా రాలేదు అంటే వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు, సాలిసిటర్ నుంచి అప్రూవల్ రావాలి అది అన్నారు. 1.5 months చేస్తారు. 1.5 months కాస్ ఇచ్చారు. కాస్ ఇచ్చాక అప్లై చేస్తా అంటే వద్దంటారు. సగం అప్లికేషన్ ఫిల్అప్ చేయించారు. ఆ తర్వాత ఏమైంది సార్ అంటే లేదు ఇంకా టైం పడుతుంది, సాలిసిటర్స్ వాళ్ళు లీవ్లో ఉన్నారంట. అది చేసి 3 months దాటిపోయింది, కాస్ ఎక్స్పైర్ అయిపోయింది. అదొక కేసు. అది ఎప్పుడు జరిగింది, మేము వాళ్ళని మే 2024లో అప్రోచ్ అయ్యాము. మే 2025 అప్లై అయితే మాకు జనవరి 2025లో ఇచ్చారు కాస్. అది జనవరి 25 నుంచి ఏప్రిల్ 2025 వరకు నాంచితే ఏమైంది, కాస్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇక కాస్ట్ ఎక్స్పైర్ అయిపోయిందంటే మాకు ఇంకా డెడ్లైన్ వచ్చేసింది కదా, మాకు మళ్ళీ చేసాం. ఇక్కడ మేము ఉండేది క్రూలో వాళ్ళు ఉండేది కోల్స్వల్ లండన్ దగ్గర. అక్కడ నుంచి 4.5 hours జర్నీ. మా దగ్గర డబ్బులు లేవు, 1.5 year ఖాళీగా ఉన్నాం, డబ్బులు లేవు. అక్కడ పోవాలంటే మళ్ళీ £100 అవుతుంది, పోనీకి రానికి మళ్ళీ £100, 1 day మొత్తం అక్కడ అవుతుంది. పోతే అక్కడ ఉండరు. అసలు మేము డెస్టినీ కంపెనీకి వెళ్తే కంపెనీ లేదు అక్కడ. అడిగితే కంపెనీ అడిగితే దిస్ ఈజ్ షేర్డ్ ఆఫీస్ అంట. అంటే వాళ్ళు కంపెనీలో షేర్డ్ సీట్స్ తీసుకుంటారు, వాళ్ళకి ఎప్పుడైనా మీటింగ్స్ ఉంటే వచ్చి వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ మీరు వెళ్ళిపోవాలండి, అపాయింట్మెంట్ రండి, లేదంటే మేము పోలీసులు పిలుస్తామన్నారు. మళ్ళీ దెబ్బకి మళ్ళీ అక్కడ నుంచి భయపడుకుంటూ వెళ్ళిపోయాం. చేయం కదా సార్, మేము డబ్బులన్నీ ఇచ్చామండి, అప్పులు చేసామండి, మేము మా వైఫ్ది మా మమ్మీది బంగారం, నా కారు అమ్మేస్తాం, ఇండియాలో నా కారు అమ్మేస్తాం, అన్నీ అమ్మేసి మీకు డబ్బులు ఇస్తే మీరు ఇట్లా చేశారు, నాకు ఇప్పుడు ఏ దారి లేదు, మీ ఆఫీస్ చచ్చిపోతాను, సూసైడ్ వేసుకుంటానని చెప్పాను. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు వాళ్ళు. పే చేశారండి మొత్తం 16.5
500 పౌండ్లు అంటే దగ్గర ఇప్పుడు కరెన్సీలో 18 lakhs వరకు పే చేస్తామండి. ఇప్పుడు కన్నా రేట్ ప్రకారం అయితే 16,500 పౌండ్స్లో ఫస్ట్ 1 lakh ఇండియన్ వాళ్ళ అకౌంట్స్లో వేసాము. తర్వాత 2 lakhs రామానందన అనే అకౌంట్లో వేసాము. ఈమె అకౌంట్ నుంచి 1,500 వేసాము. ఇంకా డిఫరెంట్ అకౌంట్స్లో డిఫరెంట్ రీజన్స్ పెట్టమంటారు. హాలిడే అంటారు, లేకపోతే ట్రిప్ అంటారు, లేకపోతే ఇంకేదేదో పేర్లు చెప్పి అంటారు, రెంట్ అంటారు, పెట్టి పంపించారు. సో దట్ మేము ఏమైనా రేపు క్వశ్చన్ చేస్తే ట్రాన్సాక్షన్స్ ఇన్వాలిడ్ అని చూపించుకోవడానికి ఇలా చేశారా. ఫస్ట్ కాస్ట్ ఏప్రిల్ 2025 వరకు చేసి మోసగొట్టారు. తర్వాత చేయంగా జూలైలో కాస్ట్ ఇచ్చారు. సేమ్ థింగ్ ఏదో జీమెయిల్ నుంచి వస్తుంది, వాళ్ళు మళ్ళీ 2-3 months ఆపుతారు, ప్రాసెసింగ్ పెట్టి అట్లా 3 కాస్ట్లు ఇచ్చేసారండి. నా ఈ సెకండ్ టైం నేను సెప్టెంబర్లో గట్టిగా అడిగేశాను, సార్ మీరు ఇస్తే డబ్బులు ఇచ్చేసండి, నేను వెళ్ళిపోతాను ఇండియాకి. మా పేరెంట్స్కి హెల్త్ బాగాలేదు, మా మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చిందే అడ్మిట్ చేశారు. జూన్ 2024 వెళ్ళిపోయాను ఇండియాకి. 10 to 3 weeks వచ్చాను. అన్నీ తెలుసు, అయినా కూడా డిలే చేశాడు. సెకండ్ టైం కాస్ట్ ఇచ్చినప్పుడు మేము అడిగాను, సార్ ఇది కంపల్సరీ నేను అప్లై చేస్తున్నాను చెప్పాను. అప్లై చేసాం. ఫ్రైడే రోజు అప్లై చేస్తే మండే రోజు హోమ్ ఆఫీస్ మెయిల్ వచ్చింది, మీ కాస్ట్ ఇన్వాలిడ్ అని వచ్చింది. దట్ మీన్స్ దే ఆర్ ప్రొవైడింగ్ ఫేక్ కాస్ట్. వెంటనే అడిగాను, సార్ ఏం సార్ ఇదంటే, లేదండి అది కంపెనీ వాళ్ళు ఏదో క్లోజ్ చేసినట్టున్నారు, అది ఆడిటింగ్ నడుస్తుంది, మేబీ అందుకే వాళ్ళు కాస్ట్ రివర్క్ చేస్తారు కంపెనీ వాళ్ళు అన్నారు. సో ఇట్లా కాదని చెప్పేసి వెంటనే మీ వైఫ్ పేరు మీద వేద్దామన్నారు, ఈమె పేరు మీద వేస్తారు. అప్పుడే నందూస్ కిచెన్కి వెళ్ళాం, ఎట్లో అట్లా వాళ్ళని వీళ్ళని కాంటాక్ట్ నందూస్ కిచెన్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, ఇవాళ సార్ లేరు రేపు రమ్మన్నారు. మళ్ళీ 1 day పోయింది, మళ్ళీ వెళ్ళాం. వెళితే వాళ్ళ దగ్గర కూర్చొని ఏడ్చేసామండి. ఇక ఇద్దరం ఏడ్చేసాం. మా వైఫ్ అయితే ఏడ్చేసాం. ఇక మా వాళ్ళు అయితే లేదు సార్, నాది రూపాయి లేదు, మేము చచ్చిపోతాం ఇక్కడే, మాది ఏం దిక్కు దివన లేదు మాకు. ఇండియాలో మా డాడీకి నెలకి 60,000 అప్పు కడుతున్నాడు, 73 ఏళ్ళ మనిషి, 65 ఏళ్ళ మా అమ్మ, హెల్త్ బాగాలేని మనిషి, ఇట్లా చేస్తే మీకు న్యాయం ఉందా? బాగా ఏడ్చేసాం. అప్పుడు ఏడిస్తే మీరేం బాధపడకండి, మీ వైఫ్ నుంచి ఏదన్నా. అప్పటికప్పుడు ఆమెకి కిచెన్ అసిస్టెంట్ వాళ్ళ షాప్లో రోల్ అన్నాడు, లేదంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వేపిస్తామన్నారు. సరే ఏదో ఒకటి ఇప్పించండి సార్, ఇప్పుడు మాకు టైం లేదు, మాకు స్పాన్సర్షిప్ జాబ్ కావాలి, ఎందుకంటే మీరు ఇప్పిస్తామని తీసుకున్నారు డబ్బులు చెప్పాం. డాక్యుమెంట్స్ అన్నీ మాకు పర్ఫెక్ట్ ఉన్నాయి. సో చెప్పాం, ఇస్తే ఆమె డాక్యుమెంట్స్ అప్పుడు హాఫ్ అప్లికేషన్ ఫిల్అప్ చేశాడు. తర్వాత బయోమెట్రిక్స్ పెట్టాడు. మళ్ళీ బయోమెట్రిక్స్ మళ్ళీ షెఫీల్డ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ చేసుకుని వచ్చాం. అంత అయిపోయి మళ్ళీ దానికి నాన్చాడు. మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ 2 అమ్మాయిల స్టాఫ్ ఉంటే వాళ్ళని పెట్టాడు. ఒక ఆమె సగంలో చేసి వెళ్ళిపోయింది, ఇంకొక ఆమెనేమో ఇదిగో అని మళ్ళీ 3 నెలలు నాంచాను. అక్టోబర్ దాకా వచ్చింది. అక్టోబర్లో అప్లై చేశాం, కాస్ట్ ఇన్వాలిడ్. సెకండ్ టైం కాస్ట్ ఇన్వాలిడ్. అప్పుడే వెంటనే చేశాడు, కాస్ట్ అప్లికేషన్ విత్డ్రా చేయకుండా ఇంకో కాస్ట్ వేసాడు, అది కూడా ఫేక్ కాస్ట్. అప్పుడు హోమ్ ఆఫీస్ నుంచి మాకు మెయిల్ వచ్చిందండి, మల్టిపుల్ కాస్ట్లు మీరు వేశారు, ఇన్వాలిడ్ కాస్ట్ వేశారు, వీ ఫైండ్ దిస్ as డిసెప్షన్. ఈ సినారియోలో మీకు ఏం చేస్తామంటే మీకు 10 years బ్యాన్ వేస్తున్నామని పెట్టిస్తాం. మాకు 10 years బ్యాన్ మా వైఫ్కి. ఇప్పుడు మా లైఫ్ ఎంత సఫర్ అవుతుందండి. డబ్బులు పోయినాయి. 1.5 year యూకేలో అడుక్కు తింటూ బతికాము. లిటరల్గా ఒక షేడ్ రూమ్లో బెడ్ బగ్స్ ఉన్న హౌస్లో ఇంత ఉంటుందండి రూమ్, అంతే ఇంత రూమ్లో మేము బతికాం. ఏమంటారు, జూలై 2024 నుంచి నవంబర్ 2025 వరకు అక్కడే బతికాం. అట్లే ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఇక్కడ ఏమైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు? ఎందుకంటే వాళ్ళు విజయవాడలో గుంటూరులో ఉంటున్నట్టు కూడా తెలుసు. గుంటూరులో మాకు వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరు తెలియదండి, విజయవాడలో ఎవరు తెలియదు. నాకున్న కాంటాక్ట్స్ అన్నీ యూకేలో ఫ్రెండ్స్ ఉన్నారు. యూకేలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం చేయలేకపోయాం. నేను యూకేలో అప్పట్లో లాయర్స్ని అడిగితే ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని చెప్పారు. మాకు అది తెలియదు. కానీ ఇది యాక్చువల్గా ఇప్పుడు మన బాధితుల సోదరులు, మీడియా వాళ్ళ సోదరులు అందరూ చెప్పడానికి ఏం మాకు తెలిసిందంటే ఇది నిజంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్, వీసా ఫ్రాడ్, స్కామ్. మేమేం దొడ్డిదారిలో వెళ్ళలేదు, మేము కరెక్టే వెళ్ళాం. వాళ్ళే కన్సల్టెన్సీ అని చెప్పి రిక్రూట్ చేశారు, ఇంటర్వ్యూ చేసుకున్నారు, తర్వాత ఆఫర్ లెటర్ ఇచ్చారు, తర్వాత వాళ్ళే కాస్ట్ ఇచ్చారు. 3 కాస్ట్లు ఫేక్ ఇచ్చి మళ్ళీ మాకు వీసా పర్మనెంట్ 10 years బ్యాన్ పడే చేశారు. వాళ్ళు మనుషులైనా వాళ్ళు అసలు ఏమన్నా అంటే ఇప్పుడు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారా వాళ్ళు? అసలు ఇప్పుడు మొన్న కూడా చేశాను, ఈ న్యూస్లో వచ్చాయి కదా, మధుకర్కి మెసేజ్ పెట్టాను, సార్ ఏమైంది ఇట్లా నా పరిస్థితి ఏందని చెప్పాను. నో రెస్పాన్స్. బ్లాక్ చేసేస్తున్నాడు, నంబర్స్ అన్ని బ్లాక్ చేసేసాడు. మేము ఫస్ట్ కాస్ట్ వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే అతనితో మాట్లాడామో, సార్ మీరు 3 నెలలు మమ్మల్ని ఆపుతున్నారని 2 months బ్లాక్ చేశారు మమ్మల్ని.
అంటే ఏమన్నా కొంచెం సార్ అనకుండా మధుకర్ గారు మీకు న్యాయం మానవతం ఉందా అన్నందుకు 2 months బ్లాక్ చేస్తాడు. అంటే మీకు తెలిసిన వాళ్ళు సాడిస్ట్ పర్సనాలిటీ అతనిది, ఒక ఈగోయిస్ట్ పర్సనాలిటీ. మా డబ్బులు తీసుకొని మాకు వీసా ఇప్పిస్తా అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడేసరికి మమ్మల్ని బ్లాక్ చేసి ఏం పిక్కుంటావు పీకో, యూకే ఇది కాదు కదా, ఏం చేస్తావు చేసుకున్నట్టు వదిలేస్తాడు. ఇక్కడికి వెళ్ళి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా అండి ఇక్కడ విజయవాడలో, గుంటూరు? లేదు మేడం, నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడు శివ గారు ధైర్యంతోనే ఇప్పుడు మేము ముందుకు వెళ్తున్నాము. ఏదేమైనా వదిలిపెట్టే సమస్య లేదు మేడం. ఇంతవరకు వచ్చాక ఇంతమంది ఉసుడు తిన్నాక పిల్లల్ని లాగారు వీడియోలోకి. ఏమన్నా మనుషుల వాళ్ళు ఫ్యామిలీ లాగుతారా? అసలు మాకు మోసం చేసి మధుకర్, డెస్టినీ కన్సల్టెంట్ డైరెక్టర్ మధుకర్. ఇఫ్ యూ గో టు యూకే వెబ్సైట్, కంపెనీ గవర్నమెంట్ వెబ్సైట్, డెస్టినీ రిక్రూట్మెంట్ అనేది మధుకర్ పేరు మీద ఉంది. ఈమె ఎందుకు వస్తుంది అసలు? ఈమెకి ఏం సంబంధం? ఇప్పుడు ఫ్యామిలీ తను కూడా ఒక వీడియో పెట్టింది, ఇదంతా కూడా కావాలనే ఫేక్ మా పైన ప్రచారం చేస్తూ. అవునండి, నేను మీడియాలో బూతులు మాట్లాడలేను కాబట్టి సివిలైజ్డ్ లాస్ అబైడింగ్ సిటిజన్గా మాట్లాడుతున్నాను. వాళ్ళు నిజంగా న్యాయబద్ధతంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు నిజంగా కరెక్ట్ అయితే వచ్చి మాట్లాడమండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. ఫేస్ టు ఫేస్ జరుగుతున్నప్పుడు ఇంత లేట్గా రావడానికి కారణం ఏంటంటే బయట అంటే ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. 1.5 year మేడం, 1.5 year మేము యూకేలో ఉన్నాం కదా మేడం. నవంబర్లో వచ్చాము, వచ్చి 6 months అవుతుంది. మేము నవంబర్లో వచ్చామా, వచ్చిన వెంటనే నాకు ఎయిర్పోర్ట్లో నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇయర్లో హోల్ బాడీ హెల్త్ ప్రాబ్లం. 2 months రికవరీలో ఉన్నాను. రికవర్ అయిపోయిన లేదా మా మమ్మీకి పారాలసిస్ వచ్చింది. ఆల్రెడీ ఆమెకి లాస్ట్ టైం మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్ ఉండే, ఇప్పుడు పారాలసిస్ వచ్చింది. ఇప్పుడు కూడా ఆమెకి మేము సేవ చేస్తున్నాం. 3 months నుంచి ఆమెకి అదే నడుస్తుంది, పారాలసిస్ నడుస్తుంది. ఇప్పుడు ఆమెను చూసుకోవాలా, మళ్ళీ జరిగిన దాన్ని చూసుకోవాలా మేడం. ఎన్ని స్ట్రెస్ ఉన్నాయి మాకు, జాబ్ కూడా లేదు ఇప్పుడు దాకా మాకు. ఎంతమంది ఉండొచ్చు అంటే ఈ విధంగా బాధపడి? నా అంచనా అంటూ బయటకు ఇప్పుడు పబ్లిక్గా అయితే ఇప్పుడు తెలిసిన 10 మంది బయటకు వచ్చారు. బయట రాకుండా మాలాగా భయపడి చుట్టాలలో పరువు పోతుంది, లేకపోతే ఎవరేమనుకుంటారు, మా దగ్గర ప్రూఫ్ సరిగా ఉంటాయో లేదో తెలియని వాళ్ళు 100 మంది ఉన్నారు. ఇది 1,00,000 కోటో 2 కోట్ల వ్యవహారం కాదు ఇది. నాకు తెలిసి వాళ్ళు 50-100 కోట్ల దాకా ఏం చేస్తుంటారు. ప్రతి ఫంక్షన్కి వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి మేడం అవి? ఒక యూట్యూబర్ ఒక వీడియో తీస్తే 5 million వ్యూస్ వచ్చినా, 10 million వ్యూస్ వచ్చినా, ₹1 కోటి, ₹1,00,000 ఏ యూట్యూబ్ ఇవ్వదు, ఏ ఇన్స్టాగ్రామ్ ఇవ్వదు. వాళ్ళు సంవత్సరానికి 2 సంవత్సరానికి ₹1,00,000 ₹1 కోటి సంపాదిస్తాను, నమ్మకం లేదు. వాళ్ళు వచ్చే డబ్బులని ఇవే ఫేక్ కాస్ట్లు ఇచ్చి మా జీవితాలు మా రక్తంతో బతుకుతున్నారు వాళ్ళు చెప్పాలంటే. ఇంక ఇంతకంటే నేను పద్ధతిగా మాట్లాడలేనండి. ఇంత దారుణం అండి. మా వైఫ్ అయితే మా వైఫ్కి ఏ రోగం లేదు. యూకే వచ్చాక డయాబెటీస్ 2 వచ్చింది ఆమెకి, పీసీఓడి వచ్చింది, పానిక్ అటాక్స్ వచ్చాయి వీసా వాడడం వల్ల. ఇవి ఎవరికి ఏం చేస్తారు? డబ్బులు పేదవాళ్ళకి డబ్బులు ముఖ్యమే, మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బులు ముఖ్యమే, కానీ డబ్బులే కాదు ముఖ్యం. మాకు జీవితాలు మాకు ఒక లైఫ్ ఉంది. వీఆర్ హ్యూమన్స్. మా లైఫ్ ఒక వాల్యూ ఉంది. మా మెంటల్ స్ట్రెస్, మా ఫిజికల్ స్ట్రెస్, మా ఫిజికల్ కండిషన్, మా హెల్త్, 1.5 year ట్రామా ఎవరు తీరుస్తారు అది? ఇప్పుడు మాకు 10 years బ్యాన్ పడింది, వాళ్ళు ఇస్తారా? వాళ్ళ యూకే యూకే సిటిజన్షిప్ 10 years మాకు ఇస్తారా? మేము 10 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటాము, వాళ్ళు మాతో పాటు మా ప్లేస్లో 10 ఏళ్ళు ఇండియాలో ఉండండి, ఎక్కడ రాకుండా, ఏ జాబ్ లేకుండా 10 ఏళ్ళు ఉండమని చెప్పండి. వాళ్ళు యూట్యూబ్ వాళ్ళంతా మాకు ఇచ్చి మా ప్లేస్ స్వాప్ చేసుకోమండి. వాళ్ళకి ఎంత ఇది ఉంటే వాళ్ళు అలా చేస్తారు? మనుషులేనా వాళ్ళు? అసలు ఆమె మాటికంటే ఉమెన్ కార్డ్ వాడుతుంది కదండి. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వల్ల ఇప్పుడు చాలామంది లేడీస్ కూడా సఫర్ అయ్యారు. అందరూ వీడియోస్ కూడా పెట్టారు. ఆమె ఎందుకు అలా అంటుందో ఏమో మరి అర్థం అవుతట్లేదు. ఆమె మీద కష్టపడుతున్నారు అందరూ అని అంటున్నారు. ఆమె వాళ్ళ హస్బెండ్ ద్వారా నేనే కాదు చాలామంది కూడా లేడీస్ బాగా సఫర్ అయ్యారు. ఒక ఉమెన్ సక్సెస్ఫుల్ అయిందంటే ఎంతోమంది వెనక ఆమెని ఇది చేస్తారు, అది చేస్తారు, గిట్టములు చేస్తారు. ఎందుకు చేస్తారండి? ఒక ఊరు తెలియని మనిషి గురించి మన కక్ష ఉంటే, మన చుట్టుపక్కల వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు కచ్చ కడతారు. ఆమె ఎవరండి? మాకు తెలియదు. మాకు మధుకర్ గారు తెలుసు. మధుకర్ గారు డబ్బులు ఇచ్చాము, ఆయన వీసా స్పాన్సర్షిప్ ఇవ్వాలి, జాబ్ ఇవ్వలేదు. మాది ఆమె ఎందుకు వచ్చింది? ఎవరు ఆమె? మాకు తెలుసు. ఆమె యూట్యూబర్లో పెట్టిన మాకు ఈ స్కామ్ వచ్చాక తెలిసింది యూట్యూబర్ నందు. ఇలా చేస్తే ఇంకా మాట్లాడచ్చా?
ఇలా ఒక విక్టింగ్ కార్డ్ ప్లే చేసి ఒక ఆడ మనిషిని దుమ్మెత్తితే ఆమె పవర్ఫుల్ అంటే మళ్ళీ మా లాంటి ఆడవాళ్ళు మేము ఎంత మోసపోయింది. ఆమె కుట్టి డబ్బులు మోసం చేస్తారని స్కామ్ అంటే మా వైఫ్కి హెల్త్ ప్రాబ్లం అయింది, ఎవడు ఇస్తాడు డబ్బులు? 10 కోటి రూపాయలు ఇస్తాను మా వైఫ్కి డయాబెటీస్ లేకుండా చేస్తుంది ఆమె. క్యాన్ షీ రివోక్ హర్ డయాబెటీస్ టైప్ 2 చేయగలుగుతుందా? 1 కోటి రూపాయలు ఇస్తాను, చేయగలుగుతుందా? ఇప్పుడు మాకు చేసిన మెంటల్ స్ట్రెస్ తీయగలుగుతుందా? డయాబెటీస్ రావడానికి కారణం అంటే స్ట్రెస్. ఎంత స్ట్రెస్లో ఉంటే ఒక మిడిల్ ఏజ్ 30 ఇయర్స్ అమ్మాయి డయాబెటీస్ తెచ్చుకుంటుంది చెప్పండి. అంత స్ట్రెస్ పెట్టినప్పుడు మనుషులైన వాళ్ళు తిండికి డబ్బులు లేకుండా బతికామండి మేము. అక్కడ ఇక్కడ చిల్లర జాబులు చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా బతికిన రోజులు ఉన్నాయి అక్కడ యూకేలో. సో చూసిన కదా మొత్తంగా డెస్టినీ కన్సల్టెన్సీ అని ఒక కన్సల్టెన్సీ పేరు పెట్టేసి దానికి సంబంధించి జాగర్లమూడి మధుకర్ పేరే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. యూకేకి సంబంధించి ఏదైతే వెబ్సైట్లో చూస్తామో సో దాని నుంచి కూడా వీరందరూ కూడా వీసా రెన్యువల్ కోసం వెళ్ళారు. అయితే 3 సార్లు కాజులు ఫేక్ పెట్టడం కారణంగానే 10 సంవత్సరాల బ్యాన్ పడినట్టుగా కూడా బాధితులు చెప్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు కూడా 18 లక్షల రూపాయలు వారికి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఫోన్ చేసినప్పటికీ కూడా రెస్పాన్స్ లేదని కూడా చెప్తున్నారు. అలాగే ఏదైనా ఎక్కువగా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళని బ్లాక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు 10ల సంఖ్యలో మాత్రమే కనిపిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో పూర్తిగా 100ల సంఖ్యలో కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఉద్యోగాల పేరిట రెన్యువల్ పేరిట కూడా చాలా వరకు మోసాలు జరిగినట్టు కూడా బాధితులు అయితే చెప్తూ ఉన్నారు. కెమెరా వినోద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.